హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏంటి పిల్ల పిచ్చి పిల్లలా తయారయ్యింది, పొలాల వెంబడ తిరుగుతుంది అనుకుంటున్నారా? అలా అనుకోని అవసరం లేదులేండి. నేనైతే ఈరోజు సండే కదా అనేసి అమ్మ వాళ్ళ పొలంలోకి వచ్చేసాను. అమ్మ వాళ్ళ చేలోకి వచ్చామండి. కొద్దిగా అమ్మ వాళ్ళది అరటిగల నరికి వెళ్ళాలి. అది ఇంకా అదే ముగ్గిపోతుందమ్మా, అరటిగల నరికి వెళ్ళిపోండి మా అన్నయ్య ఫోన్ చేశాడు. అందుకని చెప్పేసి చేలోకి వచ్చాం. అరటిగల గురించి అనేసి చేలోకి వచ్చాం. కానీ క్లైమేట్ చాలా బాగుందని చెప్పేసి చిన్న వీడియో కూడా తీసుకున్నాము. కాకపోతే చూడండి, చూపిస్తాను. ఇదిగో అరటిగల పళ్ళు కూడా ముగ్గు వేయకండి. చాలా బాగుంది కదండి, పెద్దగా వేసింది. తమ్ముడు ఉంటే చక్కగా తమ్ముడు వచ్చిన అరికెళ్ళు. కాకపోతే తమ్ముడు ఇక్కడ లేక మేము వచ్చాము. మా పెద్ద అబ్బాయి, నేను, మా శ్రీతల్లి వచ్చాము. అట్లీస్ట్ మేమైతే అప్పుడప్పుడైనా వస్తాము, కానీ మా చిట్టి తల్లి అయితే ఎప్పుడో రేర్గా వస్తుంది. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. పొలం గొట్లు అంటే అటు చాలా బాగా కాస్తున్నాయి కదా దొడ్డ, ఇవన్నీ ఏంటి అని అడుగుతుంది. అట్లీస్ట్ అంటే పచ్చిమిరపకాయ మొక్కలు అవి వేసారు మా అన్నయ్య వాళ్ళను. మిరపకాయలు అవి కాసాయి, అప్పుడే కట్ చేస్తారు కొన్ని. అదే కోసుకెళ్ళిపోయారు పళ్ళు, మిరపపళ్ళు ఉన్నవి ఇంకా ఉన్నాయి అడుగున. ఇంకా అంటే లాస్ట్ కాయలు అనమాట ఇవి. శ్రీజ, ఇటు చూడొకసారి. ఏం చేస్తున్నావు? బ్రేస్లెట్ చేసుకుంటున్నా. ఏంటి, రేకుల తోట? అమ్మమ్మ వాళ్ళ పొలంలోకి వచ్చా కదా, నీకు హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీ. నాకు ఇది మొత్తం తిరగాలని ఉంది. ఇది మొత్తం తిరగాలని ఉందా? తిరుగుగానిలే. మరి ఏమనిపిస్తుంది నీకు? తిరగాలని ఉంది, కానీ టైం లేదు కదా. టైం లేదని బాధపడుతున్నావా? సరే. అంటే నువ్వు సేను అంటారు, నువ్వులు పండిస్తారు. చూడండి నువ్వు సేలు ఎంత బాగున్నాయో. అకి ఏదో ఒకసారి ఎలాగో ఒకది చేలు ఎంత బాగా వేసారో చూడండి. నువ్వు చేలు వేసారండి. ఇదంతా నా నువ్వు పొలం. నువ్వులు పండుతాయి కదా, ఇంకో నువ్వుకాయలు చూడండి. నువ్వుల నూనె, గానుగ నూనె అంటాం కదా మనం. నువ్వుకాయలు ఇవన్నీ నువ్వులు పండించే నువ్వుల పంట ఇది. ఇప్పుడు వేస్తారు మళ్ళీని పంట వచ్చాక, పూత అయిపోయాక, కాయలు అవి బాగా ముదిరిన తర్వాత పంట కోస్తారు. ఇంకో నువ్వుకాయలు ఇవి, నువ్వు పంట, నువ్వు సేను. చూడండి ఎంత బాగా ఉన్నాయో పొలాలు. చక్కగా ఉదయాన్నే ఇలా పొలంలోకి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మాకైతే లేవనేసి అలా ఇంటి దగ్గర కూర్చుంటామే ఏటి. ఉన్న పొలాలని అయినా చూసి ఎంజాయ్ చేయడానికి అలా వస్తూ ఉంటాం కదా. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళవిని కొబ్బరి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. అక్కడ గడ్డి, పశువులకి వేసుకునే గడ్డి అది ఉంది. నాకైతే చాలా హ్యాపీ. ఎలా తిరగడం అంతే ఇంకా హ్యాపీ. పొలాల వెంబడ ఎంతసేపు ఇలా పొలాల్లో తిరగాలన్నా తిరుగుతాను, కానీ మనకు పని చేయడం చేత కదే. వ్యవసాయం అస్సలు రాదు, చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. పాపం అమ్మ వాళ్ళే చేసేవారు. ఏదో చేలోకి అన్నం పట్టుకురావడం, సైకిల్ మీద అన్నం పట్టుకొచ్చి అన్నం ఇచ్చేసి వెళ్ళిపోవడం. ఏయో కట్టెల పొయ్యిలు ఉండేవి కదా అప్పుడు. ఇప్పుడు ఉన్నాయి కానీ వాడడం మానేసేవి. కట్టెల పొయ్యిలు అవసరమని చెప్పి అప్పుడు ఆ కట్టెలు పుల్లలు అంటాం మనం, మన భాషలోనే చెప్పుకుందాం. పుల్లలు తీసుకెళ్ళడం, సైకిల్ మీద పెట్టి అలా చేసుకునే వాళ్ళమే అప్పట్లోని. ఇప్పుడైతే ఇంకా అలాంటివి ఏం లేవు, అంత గ్యాస్. ఇప్పుడు గ్యాస్ కూడా సరదా తీర్చేస్తుంది. చెప్పలేకపోతున్నాం అస్సలు. గ్యాస్ మీద వంట చేయాలంటే భయం వస్తుంది. ఆ వంతు కట్టెల పొయ్యి ఉండడం బెటర్ ఏమో అనిపిస్తుంది చక్కగా. ఏమా చూడండి మా చిట్టి తల్లి ఈ రేకు గడ్డతో ఏటేటో పిచ్చి పిచ్చి బొమ్మలు అన్నీ తయారు చేసేస్తుంది. ఇక్కడ ఏటి తయారు చేస్తున్నావమ్మా? ఏదో తయారు చేస్తున్నావు మొత్తానికి. అదైతే ఏదో ఒక బొమ్మ ఉంటుంది. కొట్టడానికి గడ్డి బరకలతోటి కొట్టడానికి స్టిక్ రెడీ చేస్తుందట. చూసారా ఎంత టాలెంటెడ్ పర్సన్. వావ్. పాపం మా చిట్టి తల్లి కూడా అలా తిరుగుదామనేసి వచ్చింది. ఇంకా వీళ్ళ ఊరైతే వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇప్పుడు సండే ఇంకా అయిపోతుంది కదా, రేపటి నుంచి మళ్ళీ స్కూళ్ళు ఉంటాయి కదా. హాలిడేస్ అయిపోయి, రంజాన్ సెలవులు అవి అన్నీ అయిపోయి ఈ 2 రోజులు ఇక్కడ ఉన్నది మా ఇంటి దగ్గర. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతావు కదమ్మా. ఎన్నింటికి వెళ్తావు? 1 o'clockకి బయలుదేరుతాం. అబ్బో, వెళ్ళిపోవాలి ఇంకా. మళ్ళీ స్కూల్ ఉంటాయి కదా, హాలిడేస్. మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి మళ్ళీ వచ్చేస్తుంది కదా చిట్టి? ఎస్. అప్పుడు మళ్ళీ మేము అంతా బాగా ఎంజాయ్ చేస్తాం కదా చిట్టి. కానీ నేనే ఉండను, డ్యూటీ ఉంటుంది నాకు. వీళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. మధ్యాహ్నం డ్యూటీ కదా, మార్నింగ్ అంతా. చూసారా, మధ్యాహ్నం డ్యూటీ అట. మార్నింగ్ అంతా ఏం చేస్తావు దొడ్డ? మాతో ఉండని చెప్తుంది. మార్నింగ్ అంతా వీళ్ళతో ఉంటే వంట ఎవరు చేస్తారు? ఇంట్లో అన్ని పనులు ఎవరు చేస్తారు కదా? చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. పిల్లలతో ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు? ఉంటుంది. కాకపోతే ఆడవాళ్ళకి ఇంటి పని, వంట పనితోటే సరిపోద్ది. ఏదో ఈరోజు అలా ఆదివారం కాబట్టి మొత్తం అయిపోద్ది. అబ్బో, చూసారా, ఆడపిల్ల అంటే ఆడపిల్లనండి. చూసారా ఎంత మాట అన్నదో. నేను హెల్ప్ చేస్తాను దొడ్డ, తొందరగా అయిపోద్ది అని చెప్పింది. అది మగపిల్లలు అయితే అంటారా? అసలు మగపిల్లలు అయితే అసలు అనే అన్నారు.
ఏమ్మా బాగాలేదా? లెగిసి తిను త్వరగా. సరే సరే ఉండు, బయటికి వెళ్ళి పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు. సక్సెస్ఫుల్లీ. ఏదో మొత్తానికి గడ్డి బరకతో ఏదో తయారు చేసింది ఇదిగో. ఆహాహా. బూమ్ చిక్ బూమ్ చిక్ బూమ్. అగో ఏదో మంత్రాలు చేస్తుంది. బూమ్ చిక్ బూమ్ చిక్ బూమ్. చేలో పొలాల్లో ఎంజాయ్ చేస్తాం, కానీ రైతులకు తెలుస్తుంది ఇక్కడ కష్టపడే కష్టం విలువ. ఏదో సరదాగా మనం ఇలా వీడియోలు తీయడానికి మాత్రమే వస్తాం. కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది బాగా కష్టం విలువ. అలానే మనం కష్టపడలేదా అంటే కాదు, కాకపోతే రైతులు వ్యవసాయం చేసి కష్టపడతారు. ఫైనల్లీ మేమైతే ఇగో రోడ్డుకి వచ్చేసాం. రోడ్డు మీద అంటే ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇంకా మా అన్ని నాకు ఇవి ఇచ్చాడు. ఎక్కువ టైము పొలంలో ఉండడానికి మాకు టైం లేదు, అందుకని చెప్పేసి తొందరగా ఇంటికి కూడా వెళ్ళిపోవాలి. తను ఎంజాయ్ చేస్తుంది. ఇక అరటికాయలు అయితే నరికేసాము. ఇగో అరటికాయలు నరికేసి స్కూటీ మీద, నేనేం నరకలేదు రండి, మా పెద్ద అబ్బాయి నరికి పెట్టాడు. ఇలాగా మేమేమో వీడియోస్ తీస్తూ ఎంజాయ్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను అంతే. ఇగో చూడండి, రోడ్డుకి అయితే వచ్చేసాం. రోడ్డు మీద బళ్ళు మంచి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అమ్మాల చేలకు వచ్చి రోడ్డు కూడా మట్టి రోడ్డు కాదు, ఏంటి సిమెంట్ రోడ్డు వేసేసారు, బాగానే ఉంటుంది. ఈ రోడ్డు నుంచి మేము ఇలా వేరే ఊరు కూడా వెళ్ళిపోవచ్చు. చోడవరమాటి వెళ్ళడానికి చాలామంది ఈ రోడ్డుని వస్తారు. చాలా బాగుంటుంది, ఇలాగా రోడ్డు కూడా ఉంటుంది. చూడండి, అయితే ఇది పొలము, ఇంకా చేలు కళ్ళాలు అయితే చూడండి అక్కడ లాస్ట్ కొబ్బరి చెట్లు అవి కనిపిస్తున్నాయా, అంత దూరం వెళ్ళాలి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కాకపోతే ఇంకా మేము అంత దూరం వెళ్ళలేము, ఇప్పుడు అంత సాహసం చేయలేము. మేము అందరం కలిసి ఎక్కడ వరకే వచ్చాము. సమ్మర్ హాలిడేస్ లో నేను వస్తా. అగో సమ్మర్ హాలిడేస్కి వచ్చి అప్పుడు ఎంజాయ్ చేస్తుంది అట. మళ్ళీ మా చిట్టి తల్లి చెబుతుంది. ఇప్పుడైతే బాగా తిరుగుతుంది మా చిట్టి, కానీ తొందరగా వెళ్ళకపోతే ఉంటుంది చిట్టి. అక్కే కదా తీసుకెళ్తా. అక్క తీసుకెళ్తుంది అట. అగో వాళ్ళ అక్క దేబెడుతుంది అట దాన్ని, అందుకని చెప్పేసి దానికి ధీమాగా ఉంది. కానీ పర్లేదులేండి, ఈ రోజుకైతే ఇలా ఎంజాయ్ చేస్తాము. ఈ సండే మీరు ఎలా ఎంజాయ్ చేశారో మీరు కూడా కామెంట్ చేయండి. ఇవేంటి చెప్పుకోగలరు? ఇవి అట్ట ఏం పువ్వులో చెప్పమంటుంది, మీకు తెలిస్తే కామెంట్ పెట్టమంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఆ పువ్వులు ఏంటంటారు, అవి పొడవుగా ఉన్నాయి కదా ఫ్లవర్స్ లాగా, అవి ఏంటి దొడ్డ నన్ను అడిగింది. అట్లా ఏంటంటారో నాకు తెలియదు చిట్టి అంటే. అయితే మన సబ్స్క్రైబర్స్ని, మన ఫ్రెండ్స్ని, మన ఫాలోవర్స్ని అడిగిదామా అని చెప్పేసి అన్నది. ఇంకో చూడండి, మేము అలా రోడ్డు వెంబడి నడుచుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మీ దగ్గరికి ఫ్లవర్స్ వచ్చేస్తాయి. బూమ్ చిక్ బూమ్ చిక్ 1 2 3. ఏటోనండి, చిన్నపిల్లలతో అదే ఆడపిల్లలతో ఉంటే అదొక ఆనందం ఇంకానా. నిజమే కదా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళా మరొక వీడియోలో నెక్స్ట్ మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి చిట్టి. బాయ్.